వీర్లపల్లి శంకర్ షాద్ నగర్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో హైదరాబాద్కు చాలా సమీపంగా ఉంటుంది షాద్ నగర్. ఇది పరిశ్రమలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఈ సెగ్మెంట్ రాజకీయాలు కూడా రసవత్తరంగా ఉంటాయి. ఇక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ చేసినటువంటి వీర్లపల్లి శంకర్ తన సమీప ప్రత్యర్థి అయినటువంటి బీఆర్ఎస్ నేత, ఆయన అప్పటికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు అంజయ్ యాదవ్ పైన గెలిచారు. ఆయన గెలిచినటువంటి ఓట్ల మెజారిటీ ఎంత అంటే 7,128 ఓట్లు మాత్రమే. ఇక ఓటింగ్ షేర్ ఎంత అంటే 39.79% ఆ ఓటింగ్ షేర్ రాబట్టగలిగారు. 7,128 ఓట్ల మెజారిటీతో ఆయన విజయం సాధించారు. సో నాటి ఎన్నికల్లో రాబట్టుకున్న ఓటింగ్ షేర్ 39.79 అయితే మరి షాద్ నగర్ నియోజకవర్గంలో వీర్లపల్లి శంకర్కి ఎలా జనాదరణ ఉంది, ఆయన పనితీరు పైన ఏమనుకుంటున్నారో, ఆయన పైన పెట్టుకున్నటువంటి హోప్స్ అన్నీ సాటిస్ఫైగా ఉన్నారా జనము, లేదా ఆయన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారు? ఇక వీర్లపల్లి శంకర్ ఇప్పటిదాకా అసెంబ్లీకి ఎన్ని రోజులు హాజరయ్యారు ఒకసారి మనం చూద్దాం. తెలంగాణ అసెంబ్లీ 55 రోజులు సాగితే దాంట్లో 51 రోజులు అసెంబ్లీకి హాజరయ్యారు. కేవలం 4 రోజులు ఆయన అబ్సెంట్ కనిపిస్తోంది. ఇక వీర్లపల్లి శంకర్ షాద్ నగర్ నియోజకవర్గ ప్రజలు ఆయనకు ఎటువంటి ప్లస్ పాయింట్స్ చెప్పారో ఒకసారి మనం చూద్దాం. ప్లస్ పాయింట్స్ 100 కోట్లతో వేగంగా అభివృద్ధి పనులు చేసే ప్రయత్నం సాగుతోంది. ప్రజానాయకుడిగా గుర్తింపు ఉంది. అంటే సుదీర్ఘంగా ఆయన రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇక ప్రజలకు ఎమ్మెల్యే అందుబాటులో ఉంటున్నారు. నెక్స్ట్, సమస్యల పరిష్కారంలో చొరవ చూపిస్తున్నారు. లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు పురోగతి. లక్ష్మీదేవిపల్లి అనేది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా ఉంటుంది. సో అది ఆ ప్రాజెక్టు పనులు పురోగతి స్టార్ట్ అయింది, పురోగతి కనిపిస్తుంది అనేది ప్లస్ పాయింట్గా ఉంటే, వేగం పుంజుకున్నటువంటి షాద్ నగర్ అభివృద్ధి. మనం చెప్పుకున్నట్టుగా హైదరాబాద్కి చాలా సమీపంలో ఉండేటువంటి పట్నం షాద్ నగర్ నియోజకవర్గం. అఫ్కోర్స్ షాద్ నగర్ పట్నం అనేది హైదరాబాద్కు దగ్గర ఉంటుంది. దాని అభివృద్ధి అనేది ఇక మరింతగా ముందుకు వెళుతోంది అనేది ప్లస్ పాయింట్గా మనకు కనిపించింది. నెక్స్ట్, పెండింగ్ రైల్వే ప్రాజెక్టు పనులు షురు అయ్యాయి. అలాగే ఆర్ఓబితో ఇండ్లు కోల్పోయిన వారికి భరోసా. రైల్వే ఓవర్ బ్రిడ్జ్తో ఇండ్లు కోల్పోయిన వారికి భరోసా అందించారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలకు శంకుస్థాపనలు కూడా కావిస్తూ ఉన్నారు. నెక్స్ట్, సొంత నిధులతో ప్రభుత్వ జూనియర్ కాలేజీ నిర్మాణం చేశారు. ఎమ్మెల్యేకు క్యాడర్ సపోర్ట్గా ఉంది. అవసరమైనప్పుడు ఆర్థిక సహాయాలు చేస్తారు అంటే కూడా పేరుంది. సో సొంత నిధులతో ప్రభుత్వ జూనియర్ కాలేజీ నిర్మాణం చేయడం కూడా ఆయనకు కలిసి వచ్చినటువంటి అంశం. నెక్స్ట్, హైదరాబాద్ బెంగళూరు హైవే పైన అండర్ పాస్లు, తర్వాత పాలిటెక్నిక్ కాలేజీ మంజూరు చేయించడం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు నియోజకవర్గంలో చాలా చోట్ల సాగుతూ ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ చూసాం. మైనస్ పాయింట్స్ ఏంటి వీర్లపల్లి శంకర్ గురించి? అక్కడ నియోజకవర్గ ప్రజలు ఎటువంటి మైనస్ పాయింట్స్ చెప్పారు? మైనస్ పాయింట్స్, CMRF నిధుల పంపిణీ పైన విమర్శలు అనేది కూడా ఒకటి వస్తుంది. మరి దాన్ని కరెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి సరైన వాళ్ళకి ఇస్తున్నారా, అనర్హులకు ఇస్తున్నారా అనేది కూడా ఒకటి మైనస్ పాయింట్గా కనిపిస్తోంది. అదే దగ్గర వారికే ఇప్పిస్తున్నటువంటి అభిప్రాయం. తంగెళ్లపల్లి బ్రిడ్జి పనులపైన ఎమ్మెల్యే నిరాసక్తత. తంగెళ్లపల్లి అనేది బ్రిడ్జి చాలా వరకు అక్కడ జనం కోరుకుంటున్నారు. ఆ తంగెళ్లపల్లి నుంచి పక్క ఊరు వెళ్ళే వాళ్ళకి ఒక వాగు ఉంటుంది అక్కడ. అది కొందుర్గు మండలంలో 2 గ్రామాల మధ్య ఉంటుంది ఆ వాగు. సో ఆ వాగుకి ఆ వంతెన కావాలనేది ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. దాని పట్ల ఎమ్మెల్యే పెద్దగా ఆసక్తి చూపించట్లేరు అనేది. జనం ఏం కోరుకుంటున్నారు, ప్లస్ పాయింట్స్ ఏంటో మైనస్ పాయింట్స్ ఏంటో చూసాం. మరి జనం కూడా అక్కడ ఏం కోరుకుంటున్నారు ఎమ్మెల్యే దగ్గర నుంచి? లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయాలి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ముఖ్యమైన ప్రాజెక్టు లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు. సో అది కంప్లీట్ అయితే చాలా వరకు అక్కడ ఇరిగేషన్ అనేది మరింతగా వీలవుతుంది. షాద్ నగర్ పరిగి, షాద్ నగర్ ఆమన్గల్ ఈ రూట్లలో 4 లేన్ల రోడ్లు నిర్మించాలి. అక్కడ చాలా బిజీగా ఉండేటువంటి రోడ్స్ అవన్నీ చుట్టుపక్కల చాలా ఎక్కువగా అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. సో అక్కడ 4 లేన్ల రోడ్లు నిర్మించాలి అనేది జనం కోరుకుంటున్నారు. నెక్స్ట్, గ్రామాల్లో సీసీ రోడ్లు వేయాలి, తాగునీటి సమస్య తీర్చాలి. డ్రైనేజీకి సరిగ్గా లేకపోవడంతో రోడ్లపై నీళ్ళు వస్తున్నాయి. అట్లాంటప్పుడు ఆ నీళ్ళు ఏంటంటే మంచినీళ్ళలో కూడా కలిసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా సమస్యలు తీర్చాలి అని జనం కోరుకుంటున్నారు. నెక్స్ట్, దోమల బెడద లేకుండా చేయాలి. తర్వాత మినీ స్టేడియం అని ఒకటి నిర్మాణం జరుగుతోంది. ఆ నిర్మాణం చాలా వేగంగా కొనసాగాల్సినటువంటి అవసరం ఉంటుందంటున్నారు. ఆర్ఓబి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ లేదా రైల్ అండర్ బ్రిడ్జ్ ఏదో ఒకటి నిర్మాణం అయితే వేగంగా పూర్తి చేయాలి. తద్వారా అక్కడ ఇబ్బంది లేకుండా జనానికి ఉంటుంది అనేది ఒకటి. ఇక వీర్లపల్లి శంకర్కి ఎటువంటి రిజల్ట్ వచ్చింది? మన బిగ్ టీవీ సర్వేలో రిజల్ట్ చూద్దాం ఒకసారి. రిజల్ట్ చూసినాం. అనుకూలం స్కోర్ 51%, పర్వాలేదు సమయానికి. వ్యతిరేకం 26%, తటస్థం 23%. సో తటస్థంతో వ్యతిరేకతతో పోల్చుకుంటే 51 చాలా మెరుగ్గానే ఈ సమయానికైతే
కనిపిస్తోంది. సో తటస్థాన్ని తగ్గించుకోవాలి, వ్యతిరేకతను తగ్గించుకోవాలి, ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కరించాలి. తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు, ఎమ్మెల్యేగా మిమ్మల్ని ఆదరించారు కాబట్టి నియోజకవర్గ సమస్యలు ఏమున్నా కూడా వాటిని పరిష్కరించాల్సినటువంటి బాధ్యత డెఫినెట్గా మీ పైన ఉంటుంది. రాబోయే రోజుల్లో పనితీరు మరింతగా మెరుగుపరుచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో వీర్లపల్లి శంకర్ షాద్నగర్ ఎమ్మెల్యే గారు, ఇది మీ స్కోరు. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చేసినటువంటి సర్వేలో మీ నియోజకవర్గ ప్రజలు చెప్పినటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా బిగ్ టీవీ మీకు ఇస్తున్న స్కోర్ ఎంత అంటే 51%.